ఇక్కడ అలా అని ప్రతి మంత్ మన ఇష్టం వచ్చినట్లు వాడేదానికి ఉండదు. నాకు ఇక్కడ మోస్ట్ ఈ ఆక్టేన్ క్రెడిట్ కార్డులో యూజ్ ఏంటంటే, నేను కస్టమర్ కేర్తో మాట్లాడి అన్నీ తెలుసుకున్న తర్వాతనే చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి సంబంధించి ఒక క్రెడిట్ కార్డ్ ప్రీమియం కార్డ్ అనేది అప్లై చేసుకున్నానండి. అది ఏ విధంగా ఉందో ఫస్ట్ చూద్దాం. తర్వాత దీనికి సంబంధించి దాని యొక్క యూజెస్, బెనిఫిట్స్ అనేటివి చూద్దాం. ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఇవి 2 టైప్స్, ఎస్బీఐ కార్డు బీపీసీఎల్ అండ్ ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ కార్డ్ అనేసి. ఈ రెండు అనేటివి మనకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాడు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎస్బీఐతో టైఅప్ అయ్యి. వీటి యొక్క బెనిఫిట్స్ నేను ఆల్రెడీ యూజ్ చేశానండి. 3 years నుంచి ఎస్బీఐ బేసిక్ క్రెడిట్ కార్డ్ అనేది బీపీఎస్ఎల్కి సంబంధించి బేసిక్ క్రెడిట్ కార్డ్ అనేది 3 years నుంచి నేను యూజ్ చేశాను. రీసెంట్గా అది ఎక్స్పైర్ అయింది అనేసి కొత్తగా అప్లై చేసింది. నాకు ఈ ప్రీమియం వన్ అనేది ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో మీకు ఒకవేళ క్రెడిట్ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే కూడా మీరు డైరెక్ట్గా ఈ రూపే క్రెడిట్ కార్డ్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మన బేసిక్ క్రెడిట్ కార్డ్ కంటే ఈ ఆక్టేన్ క్రెడిట్ కార్డులో బెనిఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి. సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం, ఇందులో ఏమేమి వచ్చాయో. ఇది ఎస్బీఐ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ యొక్క వచ్చిన ప్యాకేజ్ అండి. ఈ విధంగా ఉంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఫేక్ ఎస్ఎంఎస్, ఈమెయిల్స్, కాల్స్ ఆస్కింగ్ టు రిడీమ్ రివార్డ్ పాయింట్స్ ఫర్ గిఫ్ట్స్, వోచర్స్. ప్లీజ్ డూ నాట్ షేర్ యువర్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి, పిన్ ఆర్ ఓటీపీ అనేసి. సో ఇది నాకనే కాదు, ఎవరికైనా క్రెడిట్ కార్డుకి సంబంధించిన సివివి కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ, పిన్ కానీ, ఓటీపీ కానీ అస్సలు షేర్ చేసుకోకండి. మీ వరకు మీరు ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అక్కడికి మాత్రమే యూజ్ చేసుకోవడం మాత్రం ప్రయత్నించండి. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు 3 మాన్యువల్స్ అనేటివి వచ్చాయి. ఒక దాంట్లో క్రెడిట్ కార్డు, దాంతోపాటు ఆ కార్డ్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, నా కార్డ్ అంటే నా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వచ్చాయి కింద. సో కార్డ్ వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో కార్డ్ యాప్ ద్వారా మనం ఏ విధంగా కార్డ్ని యాక్టివేషన్ చేసుకోవాలనో ఇక్కడ చూపించారు. ఇది ఈ మాన్యువల్ యొక్క డీటెయిల్స్. ఇది పక్కన పెడితే తర్వాత మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదైతే మన కార్డు యూస్ చేస్తామో దానికి సంబంధించి ఓటీపీ కానీ, సివివి కానీ ఏది ఎక్కడే షేర్ చేయొద్దని చెప్పారు. ఇక్కడ దీని యొక్క బెనిఫిట్స్ వోచర్ అనేది ఇచ్చారు. దీంట్లో దీని యొక్క బెనిఫిట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు, పూర్తిగా చూడండి. ఈ బ్యాక్ సైడ్ చూస్తే కన్నా దీని యొక్క బెనిఫిట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇదైతే ఆక్టేన్ కార్డ్. సో దీని యొక్క బెనిఫిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ఎస్బీఐ బీపీసీఎల్ బేసిక్ కార్డు ప్రీవియస్ నేను వాడిన దానికి యాన్యువల్ ఫీ అనేది 499 ప్లస్ జిఎస్టీ ఉండేది. సో ఎవ్రీ ఇయర్ నేను 1 lakh అలా స్పెండ్ చేస్తేనే 499 యాన్యువల్ ఫీ అనేది వేవర్ అయిపోయేది, అంటే రిటర్న్ బ్యాక్ వచ్చేది. 499 అనేది మనకు యాన్యువల్ ఫీజు ఉండేది కాదు. సో అది బేసిక్ కార్డ్ యొక్క బెనిఫిట్స్. అదేవిధంగా అక్కడ మన ప్రతి ఒక్క ఫ్యూయల్ మనం బీపీసీఎల్ స్టేషన్స్లో ఫ్యూయల్ పట్టించుకునే దానికి తక్కువ రివార్డ్ పాయింట్స్ అనేటివి వచ్చేవి. 5 రివార్డ్ పాయింట్స్, 10 రివార్డ్ పాయింట్స్ మాత్రమే వచ్చేవి. ఈ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డులో మాత్రం మనకు యాన్యువల్ ఫీ అనేది 1499 ప్లస్ జిఎస్టీ, ఆల్మోస్ట్ 1500 ప్లస్ జిఎస్టీ, అంటే దాదాపు 1729 రూపాయలు అనేది మనకు యాన్యువల్ ఫీ అనేది పడుతుంది. అదేవిధంగా దీని యొక్క బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే యాన్యువల్ ఫీ అంత ఉందనేసి ఆలోచించకుండా మనం ఒకసారి బెనిఫిట్స్ చూస్తే కనుక మనకు రిటర్న్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే మనకు ఏదైతే ఈ ఆక్టేన్ కార్డ్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేసుకుని యాన్యువల్ ఫీ నెక్స్ట్ మంత్ బిల్లింగ్లో యాన్యువల్ ఫీ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఆ యాన్యువల్ ఫీ అనేది మనం పే చేసిన వెంటనే మనకు 6000 రివార్డ్ పాయింట్స్ అనేటివి మనకు క్రెడిట్ అవుతాయి ఈ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్లో. ఈ 6000 రివార్డ్ పాయింట్స్ అనేటివి మనకు 1500 రూపీస్కి మనకు ఈక్వల్ అనమాట. సో మనం ఆ యాన్యువల్ ఫీ అనేది పే చేసిన వెంటనే బిల్ సైకిల్లో ఈ 1500 రివార్డ్ పాయింట్స్, అదే 1500 వర్త్ రివార్డ్ పాయింట్స్ అనేవి మనకు క్రెడిట్ అవుతాయి. ఆ క్రెడిట్ పాయింట్స్తో మనము బీపీసీఎల్లో ఎక్కడైనా మనం ఫ్యూయల్ అనేది పట్టించుకోవచ్చు అనమాట. సో అలా పట్టించుకొని మనకు దాన్ని లెక్కేసుకుంటే కనుక మనకి ఈ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ పైన మనకు జిఎస్టీ మాత్రమే పే చేస్తున్నాం అన్నమాట. అంటే 229 రూపీస్ అనేది మాత్రమే పే చేస్తున్నాం. అలాగే ఎవ్రీ ఇయర్ అనేది ఈ యాన్యువల్ ఫీ అని వస్తుంది కదా. సో అలా రాకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే ఈ కార్డ్ని మీరు ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్లో మొత్తం 2 lakh అనేది స్పెండ్ చేయాలన్నమాట. స్పెండ్ చేస్తే ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మనకు ఈ 1499 అనేది వేవర్ అయిపోతుంది. సో కట్టాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ ఇయర్ ఈ కార్డ్ పైన మీరు 2 lakhs స్పెండ్ చేస్తే కనుక
ఈజీగా మీకు ఇది ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయిపోతుంది అనమాట. సో ఈ 2 lakhs ఎలా స్పెండ్ చేయాలంటే కన్నా నాకు ఇక్కడ మోస్ట్ ఈ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్లో యూజ్ ఏంటంటే నేను కస్టమర్ కేర్తో మాట్లాడి అన్నీ తెలుసుకున్న తర్వాతనే చెప్తున్నాను. ఈ కార్డుకు మనకు ఫోన్పే ద్వారా కార్డు లింక్ చేసుకొని ఫోన్పే ద్వారా ఎవ్రీ రీటైల్ షాప్లో, చిన్న టీ షాప్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డ్ని. ఆ విధంగా బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎక్కడ మనం స్కాన్ చేసినా, ఎక్కడ రీటైల్ షాప్లోకి వెళ్ళినా కూడా మనకు ఈవెన్ ఒక సింగిల్ రీడింగ్ పాయింట్ అయినా కూడా వస్తుంది అనమాట ఎవ్రీ 100 రూపీస్కి. సో అలాగే ఒకటేనే కాదు, డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్గా ఈ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది మెయిన్గా యూస్ వచ్చేసి మనకు BPCL కంపెనీకి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా తీసుకున్నా కూడా మనకు ఎవ్రీ 100 రూపీస్కి 25 రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. భారత్ గ్యాస్ ఉంటుంది కదా, ఆ యాప్ యూస్ చేసి కానీ వెబ్సైట్ యూస్ చేసి కానీ మనకు భారత్ గ్యాస్ బుక్ చేసుకుంటే కన్నా దానిపైన మనకు 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఎవ్రీ 100 రూపీస్కి. 100 రివార్డ్ పాయింట్స్ వచ్చేసి మనకు 40 రూపీస్తో సమానం అనమాట. అలా మనం లెక్కేసుకుంటే మనకు ఇక్కడ ఎవ్రీ 25xకి దాదాపు మనము 10 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ 100 రూపీస్కి. సో అదేవిధంగా మనకు BPCL ఫ్యూయల్, ఎక్కడైనా కార్ ఉన్నా, బైక్ ఉన్నా, ఎక్కడన్నా మంచి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉన్నా కూడా ఈ ఫ్యూయల్ కార్డు యూస్ చేసుకుని రివార్డ్ పాయింట్స్ ఎక్కువ వస్తాయి, మనకు బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఓన్లీ ఫ్యూయల్ అనే కాదు, లూబ్రికెంట్స్ మనకు కార్ కానీ ఎక్కడైనా లూబ్రికెంట్స్ వాడతాం కదా, ఇంజిన్ ఆయిల్ కానీ లూబ్రికెంట్స్ ఏదైనా మనం భారత్ గ్యాస్ సంబంధించిన ఏ వెబ్సైట్లో కానీ ఏ షాప్లో ఓపెన్ చేసి ఈ కార్డు యూస్ చేసినా కూడా మనకు ఎవ్రీ 100 రూపీస్కి 25 రివార్డ్ పాయింట్స్ అనేవి మనకు రిడీమ్ అవుతాయి అనమాట. BPCLలోనే కాకుండా మిగతా ఏ కేటగిరీలో యూస్ చేసినా కూడా మనకు ప్రతి స్పెండ్కి వయా 10x పాయింట్స్ అనేవి రిడీమ్ అవుతాయి అనమాట. డైనింగ్ కానీ, గ్రాసరీ కానీ, మూవీ స్పెండ్స్ ఇలా ఎక్కడ ఈ కార్డు యూస్ చేసినా కూడా ఎవ్రీ 100 రూపీస్కి 10 రివార్డ్ పాయింట్స్ అనేవి రిడీమ్ బ్యాక్ అవుతాయి అనమాట. ఈ విధంగా మనకు ప్రతి సంవత్సరము 7.25% అనేది క్యాష్ బ్యాక్ అనేది మనం బెనిఫిట్ అనేది పొందొచ్చు అనమాట. ఇక్కడ అలానే ప్రతి మంత్ మన ఇష్టం వచ్చినట్లు వాడేదానికి ఉండదు, దానికంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్యూయల్ పైన స్పెండ్ చేసేటప్పుడు మీరు ఎవ్రీ మంత్ మ్యాక్సిమం రీడింగ్ పాయింట్స్ వచ్చేసి 2500 రీడింగ్ పాయింట్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, 2000 రీడింగ్ పాయింట్స్ వరకు మాత్రమే దాని లిమిట్ అనమాట. అలాగే మనం మూవీ టికెట్స్ కానీ, గ్రాసరీ కానీ, తర్వాత వేరే డిపార్ట్మెంటల్స్లో యూస్ చేసేటప్పుడు 7500 పాయింట్స్ మాత్రమే మనము రీడింగ్ పాయింట్స్ వరకు స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ ఎక్స్ట్రా అనుకుంటే బేసిక్గా మన ఫ్యూయల్కి, మూవీ టికెట్స్ కానీ, ఆన్లైన్ పర్చేస్ కానీ ఏదైనా వేరే వాటికి క్రెడిట్ కార్డ్ అనేది ఎవ్రీ మంత్ అనేది ఒక లిమిట్లో మనం అయితే స్పెండ్ చేస్తాం. ఎవ్రీ మంత్ మనం స్పెండ్ చేసేదానికి ఈజీగా 100 to 200 అనేది మనకు బెనిఫిట్ అనేది వస్తుంది ఈ BPCL ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ ద్వారా. సో ఈ విధంగా బెనిఫిట్ అనేది చెప్పాను. సో ఈ రివార్డ్ పాయింట్స్ మీరు ఏ విధంగా రీడీమ్ చేసుకోవాలనుకుంటే మనం BPCL ఏ స్టేషన్కి వెళ్ళినా కూడా జస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చేసి రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేయండి అంటే వాళ్ళే రిడీమ్ చేసేసి మీకు ఫ్యూల్ అనేది వేసేస్తారనమాట. BPCL ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే మన SBIcard.com అనే వెబ్సైట్లో కానీ, యాప్లో కానీ మనం అప్లై చేసుకునేదానికి యూజ్ ఉంటుంది. సో దీని యొక్క బెనిఫిట్స్ మీరు యూజ్ చేసుకుంటానని కోరుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.